స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు ఆర్సీఐ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. లైక్ దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్ కోసం మనం ఆన్లైన్ అప్లికేషన్ ఏ డేట్ నుంచి చేసుకోవాలి, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లై అనేది ఎవరెవరు చేసుకోవాలి, ఎలిజిబిలిటీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇఫ్ మీకు సీట్ అనేది అలాట్ అయినట్టయితే కాలేజ్ ఫీ అనేది మనం ఫర్ ఇయర్ ఎంత పే చేయాల్సి ఉంటుందనే టాపిక్ గురించి తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఈచ్ కాలేజ్లో ఎన్ని సీట్స్ అనేది అందుబాటులో ఉంటాయి అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయినా ఏపీ స్టేట్ స్టూడెంట్స్ అయినా మనకు ఈ యొక్క స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ అనేవి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి అండ్ వాటిలో ఏ స్పెషలైజ్డ్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఈ వీడియోకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ గురించి ఫస్ట్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనగానే సో మెనీ ఆస్పెక్ట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. స్పెషల్ డిఎడ్ అంటే ఏంటి, ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అండ్ దీనికి సంబంధించి స్పెషలైజ్డ్ కోర్సెస్లో విఐ అంటే ఏంటి, హెచ్ఐ అంటే, ఐడి అంటే ఏంటి, ఎంఐ అంటే ఏంటి, అండ్ దీంట్లో దేనికి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నేను స్పెషల్ డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయితే తెలంగాణ డిఎస్సికి అండ్ ఏపీ డిఎస్సికి అప్లై చేసుకోవచ్చా, రెగ్యులర్ కోర్సెస్ కూడా రెగ్యులర్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా అంటూ సో మెనీ ఆస్పెక్ట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. ఈ డౌట్స్ గురించి ముందు డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత ప్రజెంట్ మనకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మీకు సంబంధించిన బేసిక్ డౌట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు ఫస్ట్ డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. డిఎడ్ ఆర్ స్పెషల్ డిఎడ్ అనేది తెలంగాణ గవర్నమెంట్లో కానీ అండ్ ఏపీ గవర్నమెంట్లో కానీ డిఈడి అడ్మిషన్ ద్వారా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి కాలేజ్లో అయితే జాయిన్ అవుతారు. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు కోర్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే సో మీ యొక్క పర్పస్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్స్లో టీచ్ చేయడానికి మీరు టీచర్గా రెడీ అవ్వడం కోసం ఈ కోర్సెస్ అయితే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసిన తర్వాత రెగ్యులర్ స్కూల్స్లో నార్మల్గా మన విలేజ్లో కానీ మండల్లో కానీ ఉండే ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్లో మీరు టీచ్ చేయడానికి టీచర్స్గా అయితే ఎంపిక చేయబడుతుంది. సో మీరు డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే టెట్ కానీ లేదా ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసే టెట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే సీటెట్ పేపర్ 1 కనుక క్వాలిఫైడ్ అయినట్టయితే మీరు చేసిన డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వారా సో తర్వాత స్కూల్ టీచర్గా మీరు సెటిల్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు స్పెషల్ డిఎడ్ చేసినట్టయితే మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటంటే స్పెషల్ డిఎడ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే లైక్ ఏదైతే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టీచ్ చేయడానికి డిఎడ్ అనేది ఉందో ఇక్కడ కూడా మనం ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టీచ్ చేయడానికి స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకి టీచ్ చేయడం కోసం మిమ్మల్ని అయితే ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. సో మీకు కోర్సులో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి బోధించడానికి ఉపాధ్యాయులను తయారు చేసే కోర్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది చెప్పొచ్చు. దీంట్లో మీకు ఏంటంటే స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకు ఏ విధంగా పాఠాలు చెప్పాలి, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఏ విధమైన ఫెసిలిటేషన్ కల్పించాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ట్రైనింగ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఆఫ్టర్ మీకు కోర్సు కంప్లీట్ అయిన తర్వాత మీరు స్పెషల్ స్కూల్స్లో టీచర్గా చేయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. లైక్ ఏ విధంగా అయితే ఏపీ డిఎస్సి తెలంగాణ డిఎస్సిలో రెగ్యులర్ స్కూల్స్లో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్కి టీచ్ చేయడానికి డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో అలా స్పెషల్ స్కూల్స్లో టీచ్ చేయడానికి మీరైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ కూడా మీకు స్పెషల్ టెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్పెషల్ టెట్ కనుక క్వాలిఫై అయినట్టయితే మీరు రెగ్యులర్ స్కూల్లో టీచ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సేమ్ టైం స్పెషల్ స్కూల్స్లో టీచ్ చేయడానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే ఇక్కడ స్పెషల్ స్కూల్స్ సంబంధించిన దాంట్లో డిఫరెంట్ స్పెషలైజ్డ్ స్కూల్స్ అయితే ఉంటాయి, స్పెషలైజ్డ్ చిల్డ్రన్స్ అయితే ఉంటారు. దానికి సంబంధించి మళ్ళీ మనకు కోర్సెస్ని ఒక 4 పార్ట్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు విఐ అనేది ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి హెచ్ఐ ఉంటుంది, థర్డ్ వన్ వచ్చేసి ఐడిడి ఉంటుంది, తర్వాత ఎంఐ అయితే ఉంటుంది. విఐ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే విజువల్ ఎంపవర్మెంట్, దృష్టిలోపం ఉన్న పిల్లలకి మీరు టీచ్ చేయడానికి ఈ యొక్క స్పెషల్ డిఎడ్ ద్వారా ట్రైనింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు టెట్ క్వాలిఫై అయ్యి ఆ డిఎస్సి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ విఐ కనుక కంప్లీట్ చేసినట్లయితే మీరు విఐ స్పెషలైజ్డ్ జాబ్స్కి అప్లై చేస్తారు. సేమ్ టైం రెగ్యులర్ స్కూల్లో టీచ్ చేయడానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. 2 బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అదే ఒకవేళ ఏపీ డిఎడ్ ద్వారా కానీ అండ్ తెలంగాణ డిఎడ్ ద్వారా కానీ మీరు డిఎస్సిలో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ రెగ్యులర్ డిఎస్సికి మాత్రం ఎలిజిబుల్ అవుతారు, స్పెషల్ డిఎస్సికి అయితే ఎలిజిబుల్ అవ్వరు. కానీ ఇక్కడ మీరు స్పెషల్ డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు, రెగ్యులర్ డిఎస్సి కూడా ఎలిజిబుల్ అవుతారు. అది అనదర్ బెనిఫిట్ అనమాట ఈ కోర్స్ చేయడం వల్ల. సో తర్వాత మనకి హెచ్ఐ ఉంది. హెచ్ఐ కూడా సేమ్ హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది ఎవరికైతే హియరింగ్ డిజబిలిటీ ఉంటుందో ఆ పిల్లలకి టీచ్ చేయడం కోసం మీరు ఇక్కడ ట్రైన్డ్ కాబడతారు. ఈ కోర్స్ కంప్లీట్ అయినాక హెచ్ఐ స్కూల్స్లో మీరు టీచ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సేమ్ టైం రెగ్యులర్ స్కూల్లో టీచ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఐడి అనేది ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ డిజబిలిటీకి సంబంధించి సింపుల్గా మనం మెంటల్ డిజబిలిటీ అని చెప్పొచ్చు. మానసికంగా డెవలప్ అవ్వడానికి కిడ్స్కి టీచ్ చేయడం కోసం ఈ యొక్క ఐడి కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తారు. తర్వాత ఎంఐ ఉంటుంది, మల్టిపుల్ డిజబిలిటీ.
ఒక కిడ్కి డిఫరెంట్ డిజబిలిటీస్ ఉంటాయి. ఇయరింగ్ డిజబిలిటీ కావచ్చు, హై డిజబిలిటీ కావచ్చు, అండ్ తర్వాత మెంటల్ డిజబిలిటీ కావచ్చు. అలా మల్టిపుల్ డిజబిలిటీస్ ఉన్న స్టూడెంట్స్కి మీరు టీచ్ చేయడం కోసం ఈ యొక్క ఎంఐ కోర్సులో అయితే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సార్ మరి దీంట్లో బెస్ట్ వన్ ఏది అని మీరు క్వైరీ చేసినట్టయితే ఏ తీసుకున్నా మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్పెషలైజ్డ్ స్కూల్స్ అనేది చాలా ఉంటాయి. ఆ స్కూల్స్లో టీచ్ చేయడానికి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. దాంతోపాటు మీరు రెగ్యులర్ స్కూల్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి వెన్ కంపేర్ విత్ నార్మల్ డిఎడ్ ఆర్ నార్మల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్తో పోల్చుకుంటే స్పెషల్ డిఎడ్కి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ తక్కువ కాలేజెస్ ఉంటాయి, తక్కువ సీట్స్ ఉంటాయి. కాబట్టి వన్స్ మీరు కోర్సు కంప్లీట్ అయినట్టు ఈజీగా జాబ్ అనేది కొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే రూల్స్ ఒకలాగా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే రూల్స్ ఒకలాగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి 50% మార్క్స్ అనేది మ్యాండేటరీ, మీకు సంబంధించిన ఇంటర్మీడియట్లో అందరికీ 50% మార్క్స్ మ్యాండేటరీ అనే రూల్ అయితే ఉంటుంది. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో ఎలా ఉంటుందంటే 10th ప్లస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇంటర్మీడియట్లో 50% అనేది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి, అంటే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 45% మార్క్స్ ఉన్న మీరు ఈ యొక్క స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఈ కోర్స్ అప్లై చేసే టైంకి మీకు 17 years నిండి అయితే ఉండాలి. కనీస వయసు వచ్చేసి 17 years ఉండాలి. 17 years కంటే తక్కువగా ఉంటే మీరు ఈ కోర్స్కి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఇది మెయిన్ థింగ్ అనమాట. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకు ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ అనేది 1000 మార్క్స్ కాబట్టి ఇక్కడ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి 50% మార్క్స్ అన్నప్పుడు 500 ఈక్వల్ కానీ 500 ప్లస్ మార్క్స్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీసీ కానీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 45% అన్నాం కాబట్టి 450 ఈక్వల్ కానీ 450 కానీ ఎబో అయితే ఉండాల్సి ఉంటుంది. ఉంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. వన్స్ మీకు సీట్ కనుక అలాట్ అయినట్టయితే మీకు సంబంధించిన కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ డౌట్ ఏముంటుందంటే ఏపీడిఎస్సికి తెలంగాణ డిఎస్సికి ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ నేను క్లారిటీ ఇచ్చేసాను. మీరు ఏపీడిఎస్సికి అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రీ స్కూల్స్ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది స్పెషల్ డిఎడ్ ద్వారా అయితే. ప్రజెంట్ వచ్చేసి మనం నోటిఫికేషన్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ గురించి అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి, ఏ సెంటర్స్ అనేవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, వాటిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇఫ్ మీకు సీట్ అలాట్ అయినట్టయితే ఎంత అమౌంట్ కట్టాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనం దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే విజిట్ చేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. లేదా మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మనం స్పెషల్ డిఎడ్ ఆర్ అదర్ కోర్సెస్ సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించి మెయిన్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఫ్రేమ్ చేసేది ఎవరంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ కి సంబంధించి అయితే ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఆర్సీఐ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే మనకి ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు అది ఆర్సీఐ అప్రూవ్డా కాదా అనేది తెలుసుకోవాలి. ప్రజెంట్ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మనకు ఇక్కడ మెన్షన్ చేసిన ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రతి కాలేజ్లో వచ్చేసి ప్రతి ఇన్స్టిట్యూట్లో వచ్చేసి 30 to 35 సీట్స్ మాత్రమే ఉంటాయి. లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీకు సంబంధించి సీట్ రావాలి అంటే మీకు బేస్డ్ ఆన్ మెరిట్ని బట్టి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మెరిట్ లిస్ట్కి సంబంధించిన అప్డేట్ ఇస్తారు. మెరిట్ లిస్ట్ కాకపోయినా మీకు మెసేజెస్ రూపంలో కానీ లేదా మెయిల్స్ రూపంలో కానీ మీకు అలాట్ అయిన కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. వన్స్ మీకు సీట్ అలాట్ అయినట్టయితే కోర్స్ ఫీ అనేది పే చేసి మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి అటెండెన్స్ అయితే మ్యాండేటరీ. వితౌట్ అటెండెన్స్ మీరు ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయకండి. టైం పాస్ కూడా ట్రై చేయడానికి అయితే ట్రై చేయకండి. అటెండెన్స్ నేను ఖచ్చితంగా కాలేజ్కి వెళ్తాను అనుకునే క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయినా, ఏపీ స్టేట్ స్టూడెంట్స్ అయినా, అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా ఇక్కడ ఉన్న ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ మన స్టేట్లోనే జాయిన్ అవ్వాలని కాదు, అదర్ స్టేట్లో కూడా మీరు జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించవచ్చు. సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్లయితే ఫస్ట్ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీ అనేది ఇవ్వడం. ఇక్కడ విజువల్ డిజబిలిటీ అనేది విఐ కోర్స్కి సంబంధించి ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ అనమాట. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎంఐకి సంబంధించి కోర్సెస్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్. తర్వాత మనకు ఆలీ ఎవర్కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇయరింగ్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇయరింగ్ డిజబిలిటీకి సంబంధించి అయితే ఇది మనకు అనదర్ వన్ మళ్ళీ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్కి సంబంధించి పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు వచ్చేసి ఏంటంటే ఐడిడికి సంబంధించిన కోర్సెస్ ఆఫర్ చేస్తారు. తర్వాత సైన్ లాంగ్వేజ్కి సంబంధించి. ఇక్కడ మనకు ఫస్ట్ ఉన్న 4 ఏవైతే ఉన్నాయో 4 ఇన్స్టిట్యూషన్స్ అనేది మీరు దీంట్లో జాయిన్ అయినట్టయితే వాళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ సంబంధించి స్పెషల్ డిఎడ్ కోర్సెస్ కనుక ఉన్నట్టయితే మీరు తెలంగాణ అండ్ ఏపీడిఎస్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. నేషనల్లో ఎక్కడైనా చేయొచ్చు, అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అదర్ స్టేట్లో చేసినా కూడా మనము మన స్టేట్లో ఉండే జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతాం. దీనిపైన మీకు ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ డౌట్లు కానీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దీనికి సంబంధించిన అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ యూనిట్ సంబంధించిన అడ్రస్ మీరు ఇక్కడ క్లియర్గా
క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డెహ్రాడూన్ సంబంధించిన అడ్రస్ అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఇది వచ్చేసి మనకు విజువల్ డిజబిలిటీకి సంబంధించి విఐ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. ఇది డెహ్రాడూన్లో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇది. అండ్ వీళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ సో 2 టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ విజువల్ ఎంపవర్మెంట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. విఐ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది కోర్సు యొక్క కోడ్. దీంట్లో ఎన్ని సీట్స్ ఉంటాయంటే 30 to 35 సీట్స్ అయితే ఉంటాయి. సో ఇది కూడా మళ్ళీ మనకు రిజర్వేషన్ ప్రకారమే అలాట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ రిజర్వేషన్ ప్రకారం. సెంట్రల్లో రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే ఓసీ అనేది ఉంటుంది, ఓబీసీ అనేది ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అనేది అయితే ఉంటుంది. ఈ రిజర్వేషన్ ప్రకారమే అలాట్ అయితే చేయడం జరుగుతుంది యాజ్ పర్ సెంట్రల్ రిజర్వేషన్ ప్రకారం. సో ప్రతి సీట్స్ ఉన్న 30 నుంచి 35 సీట్స్ ఏవైతే ఉంటాయో సో రిజర్వేషన్ ప్రకారం అలాట్ చేస్తారు. ఆ ప్రకారమే మీకు మెరిట్ బేస్డ్ సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. తర్వాత వన్ వచ్చేసి డిప్లొమా కంప్యూటర్ కోర్స్ అయితే ఇచ్చారు. ఇది మనకు ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సికి అప్లై చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. బట్ స్కూల్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన జాబ్స్ అప్లై చేసుకోవడానికి, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అప్లై చేసుకోవడానికి ఇది మీకు యూజ్ అవుతుంది. స్కూల్ లెవెల్లో మనకు కంప్యూటర్ జాబ్స్ ఏమైనా పడ్డట్టయితే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది డిఎస్సిలో అయితే పార్ట్ అయితే కాదు. డిఎస్సికి అయితే ఎలిజిబుల్ కాదు ఆ కోర్స్ చేస్తే. తర్వాత మనకి ఇక్కడ చెన్నైకి సంబంధించి మల్టిపుల్ డిజబిలిటీకి సంబంధించిన కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా చాలా ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో డిఎస్సి రిలేటెడ్ కోర్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు 7th one అనేది డిఎస్సి రిలేటెడ్ జాబ్. ఇది కూడా డిఎస్సి రిలేటెడ్ జాబ్. సో మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా, ఏపీ స్టేట్ స్టూడెంట్స్ అయినా, అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా ఇది మనకు నియర్ బై ఉంటుంది ఆఫ్టర్ సికింద్రాబాద్. దీంట్లో కూడా మీరు చేయొచ్చు కోర్సెస్ అనేది, స్పెషలైజ్డ్ డిప్లొమా కోర్సెస్ అనేది. అండ్ దాంట్లో కూడా మనకు 30 to 35 సీట్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ముంబైకి సంబంధించి మహారాష్ట్ర అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ముంబై మహారాష్ట్రలో కూడా మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇయరింగ్ డిజబిలిటీకి సంబంధించిన కోర్స్ అయితే ఉంది. మీరు ఖచ్చితంగా ఇయరింగ్ డిజబిలిటీలో చేయాలి అనుకుంటే అలాంటివి చూసుకొని మీరు అందులో చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి సికింద్రాబాద్ సెంటర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సికింద్రాబాద్కి సంబంధించిన సెంటర్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించి ఐడీకి సంబంధించిన కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకు 30 to 35 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే అప్లికేషన్లో మెరిట్ లిస్ట్ బట్టి మనకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఇక్కడ జస్ట్ వ్యూ కరిక్యులర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత టోటల్ పాయింట్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కేర్ఫుల్గా రీడ్ చేయండి. ఎందుకంటే వీడియోలో మేము ఏదైనా టాపిక్స్ మిస్ చేసినట్లయితే మీకు క్లారిటీ కోసం మీరు పర్సనల్గా రీడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నోటిఫికేషన్ వచ్చేసి ఎవరు రిలీజ్ చేశారని మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనం నోటిఫికేషన్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రెహబిలిటేషన్ సంబంధించిన వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఆర్సీఐ అప్రూవ్డ్ సంస్థ అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం ప్రీవియస్లో తెలుసుకున్న ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి ప్రజెంట్ అయితే తెలుసుకుంటున్నాం. నోటిఫికేషన్ వచ్చేసి మనకు 22 July 2026 రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం వచ్చేసి ఏంటంటే స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో బీఐ కానీ, హెచ్ఐ కానీ, ఎంఐ కానీ, ఐడీలో కానీ జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వాటితో పాటు అదర్ డిప్లొమా కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే డిఎస్సికి అయితే ఎలిజిబుల్ అవుతారు. అదర్ సర్టిఫికేట్ కోర్సెస్లో జాయిన్ అయిన వారికి సో డిఎస్సిలో ఎలిజిబిలిటీ అయితే ఉండదు. మీరు డిఎస్సి కోసమే ప్రిపేర్ అవుతున్నట్లయితే స్పెషల్ డిఎడ్లో విఐ కానీ, హెచ్ఐ కానీ, ఎంఐ కానీ, ఐడీ కోర్సులో కానీ జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయాలి. ఎనీవే మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే 5th August నుంచి అయితే చేసుకుంటాము. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకున్న క్యాండిడేట్స్కి వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. వెరిఫికేషన్ కండక్ట్ చేసిన తర్వాత సో వెరిఫికేషన్ బేస్డ్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మెరిట్ లిస్ట్లో మీకు సీట్ అలాట్ అయినట్టయితే అలాట్ అయిన కాంటాక్ట్ వచ్చేసి కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసిన తర్వాత మీరు ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు. మనం ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత మనకు వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. వెరిఫికేషన్లో సో మనకు సీట్ అలాట్ అయినట్టయితే మనం రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్ మెరిట్ బేస్డ్ అనమాట. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ని బట్టి అయితే మీకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్లో మీకు బెటర్ స్కోర్ వచ్చినట్టయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఇంటర్మీడియట్ బేస్ స్కోర్ను బట్టి ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి క్వైరీ చేసినట్టయితే దానికి సంబంధించి కొన్ని అడ్మిషన్ కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్న క్యాండిడేట్స్కి ఏమేమి కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుందని మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ లైన్ మనకి ఏమి ఇచ్చారంటే అటెండెన్స్ గురించి అయితే ఇచ్చారు. అటెండెన్స్ అయితే మ్యాండేటరీ. సో ఎవరైతే డిఎడ్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో స్పెషల్ డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో సో మీకు అటెండెన్స్ అయితే మ్యాండేటరీ. అటెండెన్స్ లేకుండా నా డిఎడ్ కంప్లీట్ చేసుకున్న థాట్స్ ఉండేవారు దీనికోసం అప్లికేషన్ కూడా చేయకండి, టైం వేస్ట్ అనమాట. అటెండెన్స్ అయితే మ్యాండేటరీ. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో జియో ట్యాగ్ సంబంధించిన ఫోటో అనేది ఉంటుంది. ఎవ్రీడే అనేది ప్రతిరోజు ప్రతి కోర్స్కి సంబంధించి ప్రతి క్లాస్కి సంబంధించిన బయోమెట్రిక్ సిస్టమ్ అనేది బై డిఫాల్ట్గా ఆర్సీఐ అప్రూవ్డ్ సంస్థకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకు ఫైనల్గా నెక్స్ట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో లైక్ ప్రాక్టికల్ కానీ అండ్ టీచింగ్ ప్రాక్టీస్ కానీ అండ్ అబ్జర్వేషన్ కానీ అండ్ తర్వాత ఎగ్జామినేషన్ కానీ ఎలా అయితే చేయడం జరుగుతుంది. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన నెక్స్ట్ స్టెప్ కోసం అయితే అటెండెన్స్ అయితే మ్యాండేటరీ. వితౌట్ అటెండెన్స్ మీరు దీన్ని అడ్మిషన్ తీసుకోవడం కాదు కదా, సో మూవ్ ఆన్ అవ్వడానికి అయితే పాసిబుల్ అవ్వదు. కాబట్టి సో అటెండెన్స్ ఖచ్చితంగా మేము రెగ్యులర్గా అటెండ్ అవుతామని క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోండి. ఇది మెయిన్ థింగ్ అనమాట. అండ్ తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఆల్రెడీ ఎఫ్ఆర్ఎస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈవెన్ తెలంగాణలో డిప్లొమాలో జాయిన్ అయినా అండ్ ఆంధ్ర డిప్లొమాలో జాయిన్ అయినా కూడా అటెండెన్స్ మ్యాండేటరీ. కాబట్టి వెన్ కంపేర్ విత్ జనరల్ డిఎడ్తో పోల్చుకుంటే స్పెషల్
స్పెషల్ డిఎడ్ తోటి అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో అటెండెన్స్ గురించి ఆలోచించకండి. మీకు ఖచ్చితంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే ఈ కోర్స్కి అయితే మీరు అప్లై చేసుకోండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడొచ్చు, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసి దీనికి అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్లో స్పెషల్ డిప్లొమాకి సంబంధించిన కోర్సెస్లో మీరు విఐలో కానీ హెచ్ఐలో కానీ ఎంఐలో కానీ ఐడీలో కానీ జాయిన్ అవ్వాలంటే సో మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా 50% మార్క్స్ అయితే ఉండాలి. స్టేట్ లెవెల్ ప్రకారం అయితేనేమో 45% అనేది రిజర్వ్ కేటగిరీ ఉంటుంది. ఇది నేషనల్ లెవెల్ కాబట్టి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి మీకు ఇక్కడ ఏంటి అంటే 50% మార్క్స్ అనేది ఏ కేటగిరీ స్టూడెంట్స్కి అయినా ఉండాల్సి ఉంటుంది. మీరు ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా 50% మార్క్స్ అయితే మ్యాండేటరీగా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎనీ స్ట్రీమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు బైపీసీ ఎంపీసీ సిఈసీ హెచ్ఈసీ ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ మెరిట్ బేస్డ్ కాబట్టి ఎక్కువ మార్క్స్ ఉన్న వారికి మాత్రమే సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ సీట్స్ అనేది ఎక్కువగా ఉండవు. ఈచ్ కాలేజ్ ఆర్ ఈచ్ ఇన్స్టిట్యూట్లో వచ్చేసి 30 to 35 మాత్రమే ఉంటాయి. అండ్ అవి నేషనల్ రిజర్వేషన్ ప్రకారం అయితే ఉంటుంది. ఓసీ కేటగిరీ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఉంటుంది. ఆ కేటగిరీ ప్రకారమే అలకేట్ చేయడం జరుగుతుంది. మీరు బీసీ స్టూడెంట్స్ అయినా, తెలంగాణ స్టూడెంట్స్ అయినా, ఏపీ స్టూడెంట్స్ అయినా, బీసీ అయినట్లయితే ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. కేటగిరీ ప్రకారం మీకు సీట్ అలాట్ కావాలి అనుకుంటే. అండ్ దీంట్లో స్పెషల్ డిఎడ్తో పాటు అదర్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ అదర్ కోర్సెస్ అనేవి డిఎస్సీకి అయితే ఎలిజిబుల్ కాదు. డిఎస్సీలో ఎస్జిటికి అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ కావు. ఇవన్నీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ అనమాట. ఈ కోర్సెస్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు సో స్పెషలైజ్డ్ పర్సన్స్గా మీకు సంబంధించి కొత్తగా ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు అనవచ్చు, పీరియాడిక్ సెంటర్స్ పెట్టుకోవచ్చు, లేదా అదర్ ఆర్గనైజేషన్స్లో మీరు వీటి పర్పస్లో అయితే చైల్డ్ కేర్ సెంటర్స్ అయితే రన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి సర్టిఫికేట్స్ అనేది. అండ్ కొన్నిసార్లు స్పెషల్ టీచర్ రిక్రూట్మెంట్స్లో వీటికి ఏమైనా వేకెన్సీస్ ఇచ్చినట్టయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ ఇన్స్ట్రక్టర్గా మాత్రమే వర్క్ అవుతాయి. ఇవి డిఎస్సీకి అయితే ఎలిజిబుల్ అవ్వరు ఈ కోర్సెస్కి అయితే. సో డిఎస్సీకి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీరు విఐ కానీ హెచ్ఐ కానీ ఎంఐ కానీ ఐడి కోర్సెస్లో కానీ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ సైన్ లాంగ్వేజ్ సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి, అదర్ స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం డిఎడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిఎడ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే అవి. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి అడిగినట్లయితే మీరు టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది 2026 సంబంధించి. మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే 22 జూలైలో అయితే రిలీజ్ చేశారు. అండ్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 5th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 24th ఆగస్ట్ 2026 అయితే లాస్ట్ డేట్. ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ అయ్యి ఉండి, తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉండి స్పెషల్ డిఎడ్ చేయాలని ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ అయితే ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మేము డీటెయిల్ వీడియో చేస్తాము. సేమ్ టైం మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తోటి మీరు మన కాంటాక్ట్ అయితే సో మేము మాకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ అనేది 26th ఆగస్ట్ రోజు అయితే రావడం జరుగుతుంది. జస్ట్ వాళ్ళకు మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న డేట్ అని బట్టి వాళ్ళకు లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. లిస్ట్ ప్రిపేర్ చేసిన క్యాండిడేట్స్కి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సో లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 26 ఆగస్ట్ రోజు మనకు ఒక లిస్ట్ అయితే వస్తుంది. మాన్యువల్ లిస్ట్ అనేది అది సెలెక్టెడ్ లిస్ట్ కాదు, జస్ట్ ఒక లిస్ట్ అయితే ఉంటుంది. ఆ లిస్ట్ తర్వాత వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 29th ఆగస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే మనకు 3rd సెప్టెంబర్ అయితే లాస్ట్ డేట్. వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే సో అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు ఫస్ట్ రౌండ్ సంబంధించిన వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు. క్యాండిడేట్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం జరిగిందో వారికి సంబంధించిన ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో అండ్ మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీకు సంబంధించిన అదర్ ఈక్వాలెంట్ డాక్యుమెంట్స్ అండ్ లొకాలిటీకి సంబంధించి తెలంగాణకు లోకలా, నాన్ లోకలా, ఏపీకి లోకలా, నాన్ లోకలా, ఇండియానా కాదా ఈ వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు వాళ్ళు అడ్మిషన్ కోసం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు సీట్ అలాట్గా ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీకు సీట్ అలాట్ అయినట్టయితే మీరు రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. ఈ ప్రాసెస్లోనే 29th ఆగస్ట్ నుంచి 3rd సెప్టెంబర్లోనే మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయిపోతుంది. అండ్ సేమ్ టైం మీకు సంబంధించి అలాట్ అయిన కాలేజ్లో మీరు రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఈ ప్రాసెస్లో కనుక సీట్ అలాట్ అయినట్టయితే మీరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో మనకు కాలేజ్ ఫీ అనేది ఎంత ఉంటుందంటే 25,000 నుంచి 50,000 వరకు అయితే ఫీ అనేది ఉంటుంది ఫర్ ఇయర్కి. సో మీరు ఆ అమౌంట్ అనేది పే చేసుకొని మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నట్టయితే అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్లో అయితే 15,000 to 35,000 వరకు అయితే ఫీ ఉంటుంది బేస్డ్ ఆన్ ఫీ స్ట్రక్చర్ బట్టి. ఫీ స్ట్రక్చర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ కూడా కండక్ట్ చేస్తారు. సెకండ్ రౌండ్ కూడా ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే సీట్ రాని క్యాండిడేట్స్ ఉంటారో వారికి మాత్రమే సెకండ్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్లో మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది, మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, అలాంటి క్యాండిడేట్స్కి మళ్ళీ ఇక్కడ ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు. ఫస్ట్ రౌండ్లో సీట్ రాని వారు ఎవరైతే ఉంటారో వారికి సెకండ్ రౌండ్ అయితే ఇస్తారు. సెకండ్ రౌండ్లో కూడా సేమ్ మళ్ళీ మీకు సంబంధించిన లిస్ట్ అప్డేట్ అనేది 5th సెప్టెంబర్ రోజు అయితే ఇస్తారు. లిస్ట్ ఇచ్చిన తర్వాత లిస్ట్ ప్రకారం వెరిఫికేషన్కి అయితే క్యాండిడేట్స్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. ఆల్ డాక్యుమెంట్స్ కూడా నేను మెన్షన్ చేశాను. ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ, అదర్ స్పెషల్ కేటగిరీస్ ఉంటే అదర్ స్పెషల్ కేటగిరీ. అండ్ బీసీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ అనేది త్రూ మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మీ సేవ కానీ సచివాలయం ద్వారా కానీ అప్లై చేసుకున్న ఓబీసీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మనం వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాన్ని బేస్డ్ చేసుకుని మనకు సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఇది లోకల్ రిజర్వేషన్ కాదు, సెంట్రల్ రిజర్వేషన్. సో ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ మాత్రమే ఉంటాయి. బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ అనే రిజర్వేషన్స్ అయితే ఉండవు. ఆ విధంగా
విధంగా మనకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సీట్ అలాట్ అయినట్టు ఇమీడియట్లీ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ వీటికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం అయిపోయాక ఫైనల్ లిస్ట్ ఆఫ్ ది అడ్మిటెడ్ క్యాండిడేట్ సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఫైనల్ లిస్ట్ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన క్లాసెస్ కమెన్స్మెంట్ అయితే జరుగుతుంది. కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది. అండ్ అప్లికేషన్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడేది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్కి ఎంత ఫీ ఉంటుందంటే మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినైతే 500 ఉంటుంది. ఒకవేళ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ అయినట్టయితే ఇక్కడ రిజర్వ్డ్ పర్సన్స్ అయినట్టయితే 350 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది పే చేసి మనం అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ గురించి ఫర్దర్ అప్డేట్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.